అగరబత్తులు అన్న అగరబత్తులు అలా పెట్టా అదే మొత్తం ఒక్క నిమిషం మళ్ళీ వీనట్టు అవుతుంది అరే చూసుకోరు అదేనా కొంచెం మిగతా పెద్దలకు సాగర్ల సీన్ గారికి రవీందర్ చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పుడు చాలా సంతోషం. వెనకటి నుంచి ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూలో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మళ్ళీ దాని రోడ్డు వేయడమే కాకుండా ఇప్పుడు మురళన్న గారు ఆ ఇందిరాగాంధీ స్టాచ్యూని చూసి అది పాతగా ఉందని చెప్పి నూతన విగ్రహాన్ని కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడే వాగ్దానం చేయడం జరిగింది. అందుకే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం ఉన్నా కానీ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో మన గౌరవ మంత్రివర్యుడు శ్రీమతి కొండా సురేఖ గారు వారు అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఆ కార్యక్రమాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతున్న పరిస్థితుల్లో మన మురళన్న గారు ఉండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంద్రమ్మ ఇండ్లు ఏదైతుందో అభివృద్ధి పరంగా కార్పొరేషన్ పరంగా ఏది వారు మన మంత్రి గారు మురళన్న గారు చెప్పిన విధంగా ప్రతి సమస్యలకు కూడా ఎక్కడ ఎవరు కార్పొరేటర్లకు కావాల్సిన నిధులను కార్పొరేషన్ పరంగా కాంగ్రెస్ లీడర్లు కూడా కాంగ్రెస్ నాయకత్వం ఏదైతుందో మన మంత్రి గారు చెప్పిన విధంగా మురళన్న చెప్పిన విధంగా చేయడం మా వంతైతే ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ ఇచ్చేది మన మంత్రివర్యులది. ఇప్పుడే చూసిండ్రు ఇందిరమ్మ ఇండ్లు అని ఇక్కడ చాలా ఇది వెనుకటి ప్రాంతం, ఇక్కడ పెంకుటిండ్లు ఉన్నాయని చూసి వారికి వెంటనే రమ్మని ఇస్తానన్నందుకు వారికి ధన్యవాదాలు. వారు కూడా ప్రతి దాంట్లో కూడా శాంక్షన్ విషయంలో ఇమీడియట్ కూడా చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఈరోజు లోపలికి వచ్చినాక చూసిన కొన్ని ఇంకా గుణపెంకి ఇంట్లు ఉన్నాయి, కంపల్సరిగా వాటికి కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని మరి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మళ్ళా రేపు వర్షాలు పడతాయి, మళ్ళా కూలుతాయి, కూలగానే మేమే రావాలి. ఊగి 2 సార్లు తిరగవద్దు, ఒకటేసారి కూలగొట్టుడు కట్టించు. ఈ కార్యక్రమం కంపల్సరీగా నేను చేస్తాను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు వరంగల్లో మీ కొండా సురేఖను మంత్రి గారిని మీ సోదరిమణిగా భావించి మళ్ళా కూడా ఇప్పుడే గెలిపించిందో అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాను.